అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ థర్స్డే మార్నింగ్ అరౌండ్ 6:30. సో యాజ్ సూన్ యాజ్ ఐ వేకప్ ఫస్ట్ అయితే నేను బాత్రూమ్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఐ టేక్ యూ త్రూ దిస్ మార్నింగ్. నేను ఏమేమి చేశాను, అసలు బిజీ మార్నింగ్ రొటీన్ నా దగ్గర ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి విండో అండ్ డోర్స్ ఓపెన్ చేయడం. అండ్ నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ విషయం తెలుసు. సో ఫ్రెష్ ఎయిర్ అంతా ఇంట్లోకి రావడానికి ఫస్ట్ అయితే నేను డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెడతాను అనమాట. అండ్ ఆల్సో చెక్ ఆన్ మై ప్లాంట్స్ చూసుకుంటాను, ఏది ఎలా ఉంది, ఏ చెట్టుకి ఏ పువ్వు పూసింది అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఫర్ టుడే ఈజ్ టు అప్లై ఆయిల్ ఆన్ మై హెయిర్ అనమాట. సో ఆయిల్ నేను ఎప్పుడైనా హీట్ చేస్తాను, 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ వరకు హీట్ చేసిన ఆయిల్ని పెట్టుకుంటా. అండ్ ఈరోజు మార్నింగ్ లేవగానే లావెండర్ టీ తాగుదామని చెప్పి అనుకున్నా. సో ఐఎమ్ గోయింగ్ టు బాయిల్ ద వాటర్ ఫర్ దాట్. సో నేను ఆయిల్ వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఆయిలే అనమాట. మెంతులు, కరివేపాకు ఇవన్నీ వేసి నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ స్టోర్ చేసుకుని దాన్ని హీట్ చేసుకుని అప్లై చేస్తాను అనమాట. సో ఇలా ఫస్ట్ ఇంట్లో పనులు చేయడం కంటే ముందు ఇలా చేసుకుంటే ఏంటంటే మనం స్నానం చేసే టైం కల్లా 2-3 అవర్స్ ఏదైతే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది జుట్టుకి అని చెప్పి లేగంగానే ఫస్ట్ ఇది చేస్తాను. సో లావెండర్ టీ అంటే ఇదే. మన ఇంట్లో శంకుపుష్పాలు ఉంటాయి కదా, వాటిని హాట్ వాటర్లో వేసి అవి కొంచెం సేపు ఆగిన తర్వాత ఆ కలర్ అంతా ఫిల్టర్ అయిన తర్వాత పువ్వుల్ని తీసేసి ఆ వాటర్ని తాగడమే అనమాట. సో ఇందులోనే హైబిస్కస్ టీ అని కూడా చేస్తారు. మన దగ్గర ఏదైతే మందార పువ్వులు ఉంటాయో వాటితో కూడా ఇలా టీ చేసుకొని తాగొచ్చు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డీటాక్స్ వాటర్ అనమాట. సో వింటర్స్లో ఎర్లీ మార్నింగ్ హాట్గా మనం ఉత్తి ప్లెయిన్ వాటర్ కంటే ఇలా ఏదో ఒకటి తాగితే డీటాక్సింగ్గా ఉంటుంది. సో యాజ్ యూజువల్ బయట మొక్కలన్నిటికీ వాటర్ చేసుకొని బయటంతా క్లీన్ చేసి ముగ్గేసుకోవడం అనేది ఫస్ట్ యాక్టివిటీ అనమాట డేలో. అండ్ నెక్స్ట్ లేటర్ ఆన్ ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేయడం. కొన్నిసార్లు అనిపిస్తుంది రోబో మీద ఇన్వెస్ట్ చేద్దామా అని చెప్పి, బట్ మళ్ళీ ఎందుకో మనసు ఉండే కొంచెమే ఎక్సర్సైజ్ ఇంట్లో ఇది ఇల్లు ఊడవడము, మాప్ కొట్టడము అని చెప్పి ఇప్పుడు వీటికి కూడా రోబో కొని మళ్ళీ నేను స్పెషల్గా జిమ్కి వెళ్ళాలా అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మల్టిపుల్ థాట్స్ అనమాట. ఓకే,
కమింగ్ బ్యాక్ టు ద వర్క్ బయట అంతా అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ప్రతి రూమ్లో బెడ్ సెట్ చేస్తూ అండ్ ఎక్కడ సామాన్లు అక్కడ పెడుతూ ఇల్లు ఉడుస్తానమాట. సో దీనికి నాకు అరౌండ్ లైక్ హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. అండ్ తర్వాత ఆల్టర్నేటివ్ డేస్ నేను ఇల్లు మాపింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఆల్ డన్ విత్ ద హోమ్ రీసెట్ అనమాట. ఇప్పుడు మాప్ చేసేస్తే సో నేను మార్నింగ్ చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే ఈ మాపింగ్తో. పోస్ట్ దట్ వేకింగ్ అప్ మై డాటర్ అనమాట. ఆల్రెడీ నేను యాక్టివిటీస్ అని చేయడానికి 8 అయిపోతుంది. అండ్ మెయిన్ వైల్ దాన్ని లేపి 9 o'clock కల్లా స్కూల్కి పంపించాలన్నమాట. అండ్ కుకింగ్ పార్ట్ అంతా అత్తమ్మ టేక్ కేర్ చేస్తారు. సో నాకు ఈ పనులన్నిటికీ మార్నింగ్ టైం సరిపోతుంది. చూద్దా అందుకే నీకు ఇష్టం కదా స్కూల్ అంటే. పోస్ట్ దట్ దానికి వాటర్ ఫిల్ చేస్తూ హాట్ వాటర్ ఈ రూమ్ కూడా సెట్ చేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తానమాట. లైక్ బెడ్ సెట్ చేయడం కానీ ఇల్లు ఆ రూమ్ ఊడవడం కానీ మాప్ కొట్టడం కానీ చేస్తాను. వాళ్ళు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయను. మోహన్ కానీ లిక్షిత కానీ పడుకున్నప్పుడు వాళ్ళు లేచిన తర్వాతే ఈ పనులన్నీ చేస్తానన్నమాట. అండ్ మీన్ వైల్ అత్తమ్మ మంచిగా ఛాయ్ కూడా పెట్టేస్తారు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఛాయ్ పే చర్చా విత్ అత్తమ్మ. ఇలా ఒక 5 to 10 minutes మేము ఛాయ్ పే చర్చా పెట్టుకుంటాం ఎవ్రీడే. సో ఇగ్నోర్ మై రైమ్స్ అండ్ మై వాయిస్. సో అలా ఎన్నో మాటలు చెప్తే కానీ అది మాట విని స్నానం చేయడం బట్టలు వేసుకోవడం చేయదనమాట. సో వీటన్నిటికీ నాకు ఈజీగా హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది ఆమెను బతిమాలాడి రెడీ చేయడానికి. సో బై 9 o'clock I have to pack her box and send her to the school. పోస్ట్ దిక్స్ ఆమెను రెడీ చేసేసిన తర్వాత ఐ ప్యాక్ హర్ బాక్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్ నుంచి స్నాక్స్ అండ్ లంచ్ కూడా ప్యాక్ చేయాలి. బికాస్ నేను తన డే కేర్ ఎక్స్టెండ్ చేశాను అనమాట 4 o'clock వరకు. అక్కడే తను ఈజీగా తినడం కానీ పిల్లలతో ఆడుకోవడం అండ్ హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఉండడం కంటే. ఇంట్లో ఉంటే చాలా సతాయించడము అండ్ నన్ను వర్క్ చేసుకొనివ్వట్లేదు. సో 12 o'clock వరకు నార్మల్ రెగ్యులర్ స్కూల్ ఉంటుంది అనమాట. 12:30 వరకు. లేటర్ ఆన్ 4 o'clock వరకు డే కేర్ ఉంటుంది. 4కి నేను వెళ్ళి పిక్ చేసుకుంటాను. సో ఫర్ లంచ్ అండ్ స్నాక్స్ టుడే లంచ్ కోసం వామన్నం చేశాము, అత్తమ్మ చేశారు. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అండ్ కొన్ని మంచింగ్కి కొన్ని కురుకురే కైండ్ ఆఫ్ స్టఫ్ ఇచ్చాను. అండ్ ఆల్సో ఒక ఫ్రూట్ అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఆన్ ఎవ్రీడే బేసిస్ ఏదో ఒకటి పంపిస్తూ ఉంటాను. వీటన్నిటిలో ఒక 2 or 3 తిన్నా కూడా ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ ఇన్ బిట్వీన్.
ఓకే. సిన్స్ ఐ గాట్ సమ్ లీజర్ టైమ్ టుడే, ఈరోజు బిగ్గెస్ట్ టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటినుంచో పోస్ట్‌పోన్ చేస్తూ వస్తుంది. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి అనుకుంటున్నాను. సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటూనే ఉన్నాననమాట. సో టుడే ఐ డిడ్ంట్ వాంటెడ్ టు పోస్ట్‌పోన్ అండ్ కంప్లీట్ దిస్ టాస్క్. ఎందుకంటే మేము నెక్స్ట్ వీక్ టూర్‌కి వెళ్తున్నాము. సో దానికి నేను ప్యాక్ చేసుకోవాలి అండ్ ఏ బట్టలు ఉన్నాయి, ఏం లేవు అనేది లిక్షిత కబోర్డ్‌లో నాకు అస్సలు ఏం తెలియట్లేదు. సో ఇదంతా డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేస్తే ఒక ఐడియా వస్తది. నేను షాపింగ్ చేయాలా లేకపోతే వద్దా అని చెప్పి. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం అంతా కబోర్డ్స్లోంచి తీసి క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ బెడ్ మీద వేసి, ఏవైతే దానికి పట్టట్లేదు లైక్ షార్ట్గా అయిపోయినాయి, యూజ్ చేయట్లేదు అనుకునేవన్నీ కింద వాచ్మెన్ వాళ్ళకి డొనేట్ చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను. సో ఐమ్ గోయింగ్ టు డీక్లటర్ ఎవ్రీథింగ్ రైట్ నౌ ఫ్రమ్ హర్ కబోర్డ్. ఫస్ట్లీ నేనైతే డీక్లటర్ చేయడం స్టార్ట్ చేశాననమాట. దానికి పట్టనివి, పొట్టయిపోయినవి, నేను వాడనివి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక పెద్ద బ్యాగ్లో పెట్టేస్తున్నాను. సో దట్ ఐ కెన్ డొనేట్ అని చెప్పి. తర్వాత ఏదైతే బట్టలు ఉంటాయో అవి సెక్షనేట్గా చేసి లైక్ పార్టీ వేర్ కానీ, డైలీ వేర్, నైట్ వేర్, ఫ్రాక్స్ ఇవన్నీ సెక్షన్గా చేసి ఒక్కొక్క ర్యాక్లో పెడుతూ ఉన్నాను అనమాట. సో ఇది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి నేను చేస్తూనే ఉంటాను. సో ఆ 6 మంత్స్లో దీని వార్డ్రోబ్ ఇలా ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే షీ హాస్ గాట్ మెనీ పీపుల్ టు బై క్లోత్స్. నేను కొంటాను, వాళ్ళ నాన్నమ్మ కొంటారు, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా తెచ్చిస్తూ ఉంటారు, అండ్ వాళ్ళ డాడీకి నచ్చినప్పుడు కొంటారు. సో షీ హాస్ గాట్ హెల్ లాట్ ఆఫ్ క్లోత్స్ టు వేర్. అవి కొన్ని అయితే కొత్తగా అలానే ఉండిపోతాయి కూడా, అవి వాడకుండానే పొట్టయిపోతాయి అన్నమాట. ఫ్యూ క్లోత్స్ ఆర్ రియలీ వెరీ బ్యూటిఫుల్, అస్సలు వేయలేనివి. నాకు రీసెంట్గా మా కజిన్కి ఒక పాప పుట్టిందనమాట, తనకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది సపరేట్ చేసి ఒక దానిలో పెడుతున్నా. అండ్ ఐ ఆల్సో ఫౌండ్ హర్ వాటర్ బాటిల్స్ విచ్ నాట్ ఎట్ ఆల్ యూస్డ్. ఓకే, నౌ ఇట్స్ ఆల్ డన్ అండ్ సెట్ విత్ హర్ వార్డ్రోబ్. ఒక ర్యాక్ మొత్తం ఫ్రీ అయిందనమాట. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు షాప్ హర్ అగైన్ అండ్ ఫిల్ ద వార్డ్రోబ్ కొత్త బట్టలతో. అండ్ ఉన్న బట్టలన్నీ నేను మా కింద వాచ్మెన్ వాళ్ళ పాప కూడా సేమ్ ఏజ్ అనమాట, అంటే కొంచెం చిన్నది, తనకి డొనేట్ చేసేసాను. ఐమ్ బ్యాక్ టు హర్ రూమ్ అగైన్ టు రీసెట్ అనమాట. కొంచెం సోఫా మీద త్రో యాడ్ చేయడము అండ్ బెడ్షీట్ సెట్ చేయడము ఇట్లాంటివన్నీ చేసి రూమ్ అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ హోమ్ హ్యాపీ మైండ్ కదా. ఒక క్విక్ టూర్ ఇస్తాను మా ఇంటి క్లీన్ హోమ్ని. ఓకే, ఇల్లు ఫ్రెష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయ్యి నా డైలీ ఆఫీస్ యాక్టివిటీస్ చేయాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్. బాయ్.